హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవి కిచెన్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. 2 కప్పులు బాస్మతి బియ్యం తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఎనిమిది ఇలాచీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఇది వేసుకోవాలి. ఒక బంగాళదుంప తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి వేసి వేయించుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటా పెద్దవి 3 తీసుకున్నాను. 3 తీసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసి వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. బిర్యానీ ఫాస్ట్గా అవ్వాలి అంటే ఒక పొయ్యి మీద వాటర్ పెట్టేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతూ ఉండగా బిర్యానీ మంచి స్మెల్ రావడం కోసం ఒక 5 ఇలాచీ వేసుకుంటున్నాను. బ్లాక్ ఇలాచీ 2 వేసుకోవాలి. జాపత్రి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల నుంచి బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది. దాల్చిన చెక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 10 లవంగాలు వేస్తున్నాను. బిర్యానీ పువ్వు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసేసరికి పొడిపొడిలాడుతూ వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ ఇలాగా 3 వంతులు ఉడకాలి. ఒక వంతు ఉడకకుండా ఉండాలి. దమ్ బిర్యానీ కాబట్టి ఎక్కువ ఉడకకూడదు, మళ్ళీ మెత్తగా పేస్ట్లో అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎలా ఉంటుందో అలా వస్తుంది స్మెల్. ఉడికిపోయింది బాస్మతి రైస్. ఇది వార్చుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం ఇలా వార్చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో పైన నెయ్యి వేసుకోవాలి. జస్ట్ పైన కలుపుకోవాలి. మళ్ళీ మెతుకు చెతకకుండా నెయ్యి వేసుకుని చాలా స్లోగా కలుపుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉండగా ఇందులో కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే క్యారెట్ ఒక 2, క్యాప్సికమ్ 1 కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది. వెజిటబుల్స్ కాబట్టి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. స్వీట్ కార్న్ బీన్స్ వేసుకోవాలి.
ప్రోటీన్స్ గురించి నేను ఇవన్నీ వేస్తున్నాను. బీన్స్, స్వీట్ కార్న్, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది బిర్యానీ. వాటి గురించి నేను వేస్తున్నాను. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులో పెరుగు వేసుకోవాలి, పచ్చి బఠానీ వేసుకోవాలి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర వేసుకోవాలి. దమ్ బిర్యానీ కాబట్టి విశాలంగా ఉండే గిన్నె తీసుకున్నాను. ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇందులో హాఫ్ రైస్ వేసుకోవాలి. ఇందులో పైన వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని ఉంచుకున్నాను ఫ్లేవర్ గురించి. ఇప్పుడు ఈ పాలు బిర్యానీలో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మిగిలిన కర్రీ కూడా రైస్లో వేసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్ వేసేసుకోవాలి పైన. రైస్ పొడుగ్గా తెల్లగా చాలా బాగున్నాయి. దీనిపైన వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు పోసుకోవాలి. దీనిపైన పుదీనా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ఫ్లేవర్ మొత్తం రైస్ కంటుకునేలాగా ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి వెజ్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లో మనం చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.